Praise the Lord. Hallelujah. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. క్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని మరలా మనందరికీ ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని వాక్యం కోసం కనిపెడుతున్నటువంటి మన అందరికీ కూడా దేవుడు విలువైన పాఠాలని నేర్పించాలని కోరుకుంటూ మరొకసారి మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర వేడుకొని ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మనం వాక్య భాగాన్ని చేద్దాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి మరొకసారి మేము నీ సన్నిధిలో కనిపెట్టడానికి, నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి, నీవు నాతో మాతో మా అందరితో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయాలు క్లుప్తంగా నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మాకు సహాయము దయచేయమని తండ్రి, నీ ఆత్మ ద్వారా మా యొక్క హృదయంలో రావాల్సినటువంటి మారు మనస్సును సంపూర్తిగా రప్పించి మేము నీ సన్నిధిలో పరిశుద్ధులుగా తీర్చబడినట్లుగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మార్చమని మా రక్షకుడును మా ప్రియకుమారుడును త్వరలో మా కొరకు రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గడిచిన కొన్ని వారాల నుంచి పాటుగా మనము కొంతమంది బైబిల్ స్త్రీల గురించి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నాం. పిల్లారా, బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు వాళ్ళు ఏ విధంగా దేవుళ్ళు ఎదిగారు అనేటువంటి ఒక అంశంలో మనం వాళ్ళ క్యారెక్టర్ను స్టడీ చేస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా మనం ఒక స్త్రీ గురించి వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆమె పేరు రాహాబు అని బైబిల్ చెప్తుంది. ఈమె గురించి మనము యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. పిల్లారా, యెహోషువ గ్రంథం కనుక మనం అబ్జర్వ్ చేస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఈమె గురించినటువంటి చరిత్ర లేకపోతే ఈమె గురించినటువంటి వివరణ అక్కడ మనకు కనపడుతుంది. ఆ తరువాత అదే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 17 నుంచి 25 వచనాల వరకు కూడా తిరిగి మరలా ఈమె యొక్క పాఠ్య భాగాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ తరువాత యెహోషువ గ్రంథం తరువాత నూతన నిబంధనలో కూడా అనగా క్రొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలోను, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలోను, యాకోబుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము, ఈ విధంగా ఇన్ని లేఖన భాగాల్లో మనము ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ గురించి చెప్పబడ్డం మనం చూస్తూ ఉంటాం. మరి ఈ విధంగా ఒక పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కొత్త నిబంధనలో కూడా ఇన్నిసార్లుగా చెప్పడినట్టుగా మనకు లేఖనం కనపడుతుంది. కాబట్టి అసలు ఎవరు ఈమె, ఈ రాహాబు అనేటువంటి స్త్రీ ఎవరు, ఆమె గురించి వాక్యం ఏం సెలవిస్తుంది, ఆమె జీవితం గురించి వాక్యంలో ఏం చెప్పబడింది, అసలు ఆమె ఎవరు, ఆమె నుంచి దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు అనేటువంటి అంశాల గురించి మనం ధ్యానించుకుంటూ ఇందులోనే భాగంగా ఆమె క్యారెక్టర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. పిల్లారా, కాబట్టి ఆసక్తిగా మీరు కనుక వాక్యాన్ని గమనిస్తే దేవుడు అమూల్యమైనటువంటి విషయాలు మనం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీని కనుక మనం గమనిస్తే రాహాబ్ అనే యొక్క పదం మనకు కనబడుతుంది. ఈ యొక్క రా అనేటువంటి పదం ఏదైతే ఉందో రా, ఈ యొక్క పదము ఒక ఐగుప్తు దేవతకు చెందినటువంటి పేరుగా మనకు కనబడుతుంది. ఈ యొక్క రాహాబు అనేటువంటి కంప్లీట్ పదం ఏదైతే ఉందో ఈ యొక్క రాహాబు అనేటువంటి కంప్లీట్ పదానికి అర్థం బ్రాడ్ అనేటువంటి మీనింగ్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఇన్సోలెన్స్, లేకపోతే ఫైరస్నెస్, లేకపోతే స్పాషియస్నెస్ అనేటువంటి కొన్ని అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ మంది ఈ యొక్క రాహాబ్ అనేటువంటి పదానికి బ్రాడ్ అనేటువంటి మీనింగ్ని ఎక్కువ సంబోధిస్తూ ఉంటారు, విశ్లేషిస్తూ ఉంటారు. విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఒక స్త్రీని సంబోధించినట్లుగా ఈ రాహాబ్ అనేటువంటి పదము మనకి కనపడుతుంది. కానీ ఆ పదము యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క రా అనేది ఒక ఐగుప్తు దేవతకి చెందినటువంటి పేరు, ఈ యొక్క రా. అయితే ఈ విధంగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఆమె పేరు గురించి మనము కొద్దిగా అధ్యయనం చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఏమనంటే బైబిల్ సెలవిస్తుంది ఈమె ఒక కనానీయురాలైనటువంటి స్త్రీ, అందులోనూ అమోరైట్, ఒక కనాను దేశంలో ఉన్నటువంటి ఒక కనాను దేశస్థులైనటువంటి ఈ స్త్రీ, ఒక అమోరీలైనటువంటి ఈ స్త్రీ ఏ విధంగా ఐగుప్తు దేవత యొక్క పేరు కలిగి ఉంది అనేటువంటి ఒక విషయము మనం ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. Many will be confused and ask the questions, how possible that a Canaanite woman having the Egyptian goddess name అని చెప్పి అడుగుతూ ఉంటారు. పిల్లారా, నిజమే. అయితే
ఈ యొక్క వాస్తవం మనకు అర్థం కావాలంటే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, ముందుగా ఈ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళాలంటే ముందుగా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బుక్లో మనం చూడాలి. యెహోషువ గ్రంథాన్ని కనుక మనం చూస్తే, డేట్ కావచ్చు, ఆథర్షిప్ కావచ్చు, రెండు మనం చూస్తే చాలామంది స్కాలర్స్ ఏమంటారంటే ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని యెహోషువ రాశాడు అని చెప్తారు. మనం యెహోషువ గ్రంథాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చెప్తుంది, మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను అనేటువంటి మాట కనబడుతుంది. అదేవిధంగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనంలో, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షం కింద దానిని నిలవబెట్టి అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటాయి. అంటే యెహోషువ తను బ్రతుకున్నటువంటి దినాల్లోనే కొన్ని ప్రతులను రాసినట్టుగా, కొన్ని రాత పలకలను వాటి మీద హిస్టరీని రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చాలామంది స్కాలర్స్ ఏమంటారు అంటే, ఈ యొక్క బుక్ని రాసింది, ఈ గ్రంథాన్ని రాసింది యెహోషువ అని చెప్పి ఈ యొక్క ఇంటర్నల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దీన్ని బట్టి చెప్తూ ఉంటారు పిల్లారా. అయితే మరికొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, లేదు బహుశా యెహోషువ కొంత రాసి ఉండొచ్చు, మిగతా కొంత వేరే ఎవరైనా రాసి ఉండొచ్చు అంటారు. దానికి కారణం ఏమిటి అంటే, యెహోషువ గ్రంథాన్ని కనుక మనం కంప్లీట్గా చదివితే 24వ అధ్యాయానికి వచ్చేసరికి, చివరి ఎండింగ్ వచ్చేసరికి యెహోషువ చనిపోతాడు. ఈ యొక్క యెహోషువ చనిపోయాడు అన్న లేఖనాలు కూడా దీంట్లోనే ఉన్నాయి. కాబట్టి బహుశా కొన్ని లేఖనాలు అనగా ఇశ్రాయేలీయులు ఏ విధంగా కనాను దేశంలోకి అడుగుపెట్టారు, ఈ కనాను దేశాన్ని ఏ విధంగా స్వతంత్రించుకున్నారు, అక్కడ ఉన్నటువంటి కనానీయుల మీద ఏ విధంగా జయించారు, ల్యాండ్ అనేది ఏ విధంగా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఈ చరిత్ర అంతా యెహోషువ రాసి ఉండొచ్చు. కానీ ఆ తరువాత వీళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు వేరే ఎవరైనా రాసి ఉండొచ్చు అని చెప్పి చాలామంది భావిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని ఒకవేళ యెహోషువ రాశాడు అనుకుంటే కనుక మనకి ఏమర్థమవుతుంది అంటే, బుక్ అంతా చదివిన తర్వాత, యెహోషువ గ్రంథం అంతా చదివిన తర్వాత ద సెంటర్ క్యారెక్టర్గా మనకి ఏం కనబడుతుంది అంటే, యెహోవా అనేటువంటి ఒక దేవుడు ఏ విధంగా తన ప్రజలకు ఒక దేశాన్ని అప్పచెప్పాడు, ఏ విధంగా ఆ దేశాన్ని జయించడానికి, కనానీయుల మీద యుద్ధానికి వెళ్ళడానికి ఏ విధంగా యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు ఆ ల్యాండ్ అంతా కూడా ఏ విధంగా సమకూర్చాడు, ఏ విధంగా వారి చేతికి ఇచ్చాడు అనేది కనపడుతుంది. అంత మాత్రమే కాదు, ఏ విధంగా ఆ యొక్క కనానీయుల్ని జయించి ఆ కనానీయుల్ని ఆ దేశం నుంచి కూడా పూర్తిగా డ్రైవ్ అవుట్ చేయడానికి, ఏ విధంగా పూర్తిగా ఇశ్రాయేలుకి ఆ ప్రాంతాన్ని ఇవ్వడానికి యెహోవా హస్తము ఏ విధంగా పనిచేసింది అనేటువంటి ఒక క్యారెక్టర్ మనకి ఈ యొక్క యెహోషువ గ్రంథం అంతా కనబడుతుంది. సాధారణంగా వాస్తవానికి చెప్పాలంటే ఈ గ్రంథం అంతా కూడా యెహోషువయే ఒక ఒక ఆర్మీ లీడర్గా కనపడతాడు. కానీ ఈ యొక్క బుక్ని కనుక మీరు ఒక క్యారెక్టర్ వైజ్గా మీరు స్టడీ చేస్తే మనకి సెంటర్ ఆఫ్ ద బుక్ మనకి యెహోవా అనేటువంటి ఒక దేవుడు మాత్రమే మనకు కనపడతాడు. అంటే మీరు వేరే బుక్స్తో కంపేర్ చేసుకుంటే సెంటర్ ఆఫ్ ద బుక్ మనకి చాలా బుక్స్లో చాలా మంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు. కానీ యెహోషువ బుక్కి సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఎవరు అంటే ద లార్డ్ యెహోవా అని చెప్పాలి. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పుస్తకంలో, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో రాహాబు అనేటువంటి ఒక స్త్రీ, ఒక కనాను దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ, ఐగుప్తు దేవత పేరు కలిగినటువంటి రాహాబ్ అనేటువంటి 2 పదాలను మిక్స్ అయి ఉన్నటువంటి ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాం పిల్లారా. అంతకన్నా ముందుగా నేను ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాట మనందరికీ తెలిసిందే. నశించిన దాన్ని వెతక రక్షించుటకు ఈ లోకానికి మనిషి కుమారుడు వచ్చని ఆ మాట మనకు చెప్తుంది. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ దట్ విచ్ వాజ్ లాస్ట్ అనేటువంటి ఆ వాక్యం మనకు కనబడుతుంది. నిజమే, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ మాటకు పూర్తిగా అర్థాన్ని తెలిపే విధంగా ఈరోజు ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ యొక్క క్యారెక్టర్ ఉండబోతుంది. అయితే ఇంతవరకు నేను చెప్పినటువంటి ఆథర్షిప్ డేట్ ఏదైతే ఉందో దీన్ని కనుక మనం చూస్తే చాలామంది ఏమంటారంటే, ఈ యొక్క డేట్ విషయానికి వస్తే కనుక పీపుల్ హూ ఫాలో ద డేట్ ఆఫ్ ఎక్సోడస్ యొక్క నిర్గమాకాండం యొక్క డేట్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా యెహోషువ గ్రంథము 1400 నుంచి 1450 అంటే క్రీస్తు పూర్వము 1400 శతాబ్దంలో రాయబడినటువంటి గ్రంథంగా చాలామంది చూస్తారు. ఎందుకంటే దిస్ బుక్ ఆల్సో హ్యాస్ ద డేట్ ఆఫ్ ఎక్సోడస్ అని చెప్పి భావించి, నిర్గమాకాండం తర్వాత డేట్ని ఎవరైతే ఫేవర్ చేస్తారో, నిర్గమాకాండం తర్వాత స్టోరీని ఎవరైతే మైండ్లో పెట్టుకుని ఈ గ్రంథాన్ని చదువుతారో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే క్రీస్తు పూర్వం 1250 BCలో, అనగా క్రీస్తు పూర్వం 1250 నుంచి 1300 ఈ మధ్యకాలంలో అంటారు. ఏదేమైనప్పటికీ కూడా మన డేట్ని కనుక చూస్తే 14 to 1300 లేకపోతే 1250 ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రంథంగా చూస్తాం. అయితే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది అంటే, కనాను అనేటువంటి దేశం ఏదైతే ఉందో ఈ దేశము సంపూర్ణంగా కనానీయులు నివసిస్తూ
వస్తున్నప్పటికీ కూడా ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్గా ఉన్నటువంటి కెనానైట్స్ అక్కడ పంట పండించి అక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా అక్కడ ల్యాండ్ అయితే విస్తృతంగా ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది ల్యాండ్, కానీ ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే పైన ఉన్నటువంటి అష్షూరు రాజ్యం కావచ్చు, లేదా కింద ఉన్నటువంటి ఐగుప్తు రాజ్యం కావచ్చు, వీళ్ళిద్దరికీ ఒక యుద్ధ భూమిగా ఈ యొక్క కనాను దేశం మారిపోయింది. కాబట్టి ఒక మిశ్రమ సంతానాన్ని మనం చూస్తూ ఉంటాం, ఒక మిశ్రమ ట్రైబ్స్ మనం చూస్తూ ఉంటాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైబ్స్ అక్కడ లివ్ చేయడం మనం చూస్తూ ఉంటాం, అక్కడ జీవించడం మనం చూస్తూ ఉంటాం పిల్లారా. అందుకనే కనాను దేశం అనగానే అక్కడ చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మనకు కనపడుతూ ఉంటారు, చాలా ఏరియాలో చాలా మిశ్రమ సంతానం కనపడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కల్చర్ కనుక మనం చూసుకున్నట్లయితే అటు ఐగుప్తు యొక్క కల్చర్ని అష్షూరు రాజ్యం వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కొన్ని దేవతా సంబంధమైనటువంటి మరి కల్చర్స్ కూడా అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రాహాబు ఒక వేశ్య అని బైబిల్ సెలవిస్తుంది పిల్లారా. కాబట్టి ఇంతవరకు మనం డే టు ఆదర్షిప్ మరి ఎన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎన్ని చూసి మరి మన యొక్క తర్వాత డేట్ చూసిన తర్వాత, ఆదర్షిప్ చూసిన తర్వాత, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఈ గ్రంథంలో, రాహాబు అనేటువంటి ఒక స్త్రీ పదం లేకపోతే స్త్రీ చరిత్ర బైబిల్లో మెన్షన్ చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఆసక్తికరంగా మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వస్తే ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ మనకి పర్ఫెక్ట్గా మనకు కనపడుతూ ఉంటుంది పిల్లారా. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే మనందరికీ తెలిసిందే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు విడిపించి తీసుకువస్తున్నటువంటి క్రమంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి దేవుడు తన మరి ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు సంతానాలందరినీ కూడా 6 లక్షల కాలపాలాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆరిపోయినట్లుగా చేసి 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రం ద్వారా వాళ్ళు నడిపించి దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ కూడా వెలుపలికి రప్పించాడు. ఎప్పుడైతే వెలుపలికి రప్పించాడో దేవుడు చేసినటువంటి మహత్ కార్యాలను, దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు అనేటువంటి అద్భుతకరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చాలా సులువుగా మర్చిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి క్రమంలో దేవుడు వాళ్ళ సనుగులాటను, వాళ్ళ యొక్క ఆచారాలను, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి లోక ఆశలకి దేవుడు గమనించి వాళ్ళని నలగొడుతూ ఉంటాడు. అరణ్యంలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు వాళ్ళు ఇంచుమించుగా మరి కనాను దేశం చేరుకోవాలంటే ఒక 1 వీక్లో చేరుకోవచ్చు, ఎందుకంటే దేర్ ఆర్ స్ట్రైట్ పాత్ అని చెప్పాలి. కానీ దేవుడు తన ప్రజలకు ఎన్నో పాఠాలు నేర్పించాలనుకున్నాడు, తన ప్రజలను ఇంకా తనలో నలగొట్టాలనుకున్నాడు, ఇంకా తన ప్రజలకు ఎన్నో నేర్పించాలనుకున్నాడు. కానీ లోబడి నల్లని ప్రజలుగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దేవుడు మరి ఇంచుమించు 40 సంవత్సరాల పాటుగా అరణ్యంలో తిప్పుతూ ఉంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పట్లాగా ఆ కాలంలో ఎటువంటి సమాచారాన్ని అందించడానికి కనీసం లెటర్స్ కూడా లేవు, తన లెటర్ పాస్ చేయడానికి లెటర్స్ లేవు. సో ఒక సమాచారాన్ని వేరే చోటకి చేరవేయడానికి కమ్యూనికేషన్ ద్వారా మరి ఎటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కానీ, లేకపోతే అసలు ఒక సాధారణంగా ఒక మనిషి వెళ్ళి ఇంకో మనిషికి చెప్తే తప్ప పాస్ అయ్యేటువంటి సమాచారం తప్ప వేరే దారి లేకుండా మరి ఆ రోజుల్లో ఉన్నాయి పిల్లారా. అటువంటి సమయంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఐగుప్తు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, ఆ తరువాత వాళ్ళ దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభం నడిపిస్తున్నాడు అన్నటువంటి ఈ మాటలు అన్నీ కూడా ఒకరి నోటి ద్వారా ఇంకో నోటి ద్వారా ఇంకో నోటికి ఓరల్ ట్రెడిషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా పాస్ అవుతూ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక మాటలు ఇలాగ చరిత్ర వీళ్ళు ఏ విధంగా కదిలారు ఐగుప్తు నుంచి అనేటువంటి దృశ్యాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశం వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతున్నటువంటి కాలంలో ఈ సమాచారం అంతా కూడా ఏమైందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశం వాళ్ళు కూడా పాస్ అవడం జరిగింది. అందుచేతనే ఇక్కడ జరిగేటువంటి యెహోషువ గ్రంథంలో జరిగేటువంటి చరిత్ర ఏమిటి అంటే మోషే దేవుని దగ్గర కనుపోబడిన తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకుంటాడు. నూను కుమారుడైన యెహోషువని ముందుగానే మోషే ద్వారా ఎన్నుకోవడం మనం చూస్తూ ఉంటాం. మోషే దేవుని చెంతకు చేరిన తరువాత యెహోవా దేవుడు నూను కుమారుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు. యెహోషువా, ఇక నుంచి నా ప్రజలు నువ్వే నడిపించాలి, ఇక నుంచి నా ప్రజలకి నువ్వే నాయకత్వం వహించాలని చెప్పిన తర్వాత యెహోషువా దేవుని మాటలను గౌరవించి దేవుడు చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ దేవరాత్రులు దాన్ని ధ్యానిస్తూ ధైర్యం కలిగి ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు నడిపించడానికి సిద్ధమవుతాడు. ఈ తరుణంలో ఇక్కడ జరిగేటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశం ఎలా ఉంటుందో ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే మన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం మనకి ఇస్తానన్నాడు అన్న విషయం మాత్రమే వాళ్ళకు తెలుసు. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్పాలి. ఎందుకు అంటే
పాలు తేనెలు అక్కడ ప్రవహించవు, కానీ అంత అందంగా ఆ ప్రాంతం ఉంటుంది అని. కోర్స్ అక్కడ తేనె దొరుకుతుంది, కోర్స్ అక్కడ పాలు దొరుకుతాయి, పాలు తేనెలు రెండు ఉంటాయి, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశం అది కాదు. కానీ దేవుడు ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్లో వాళ్ళకి అందజేస్తూ అంత సుందరమైనటువంటి దేశాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? మీరు కనుక ఈ యొక్క యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాహాబు అనేటువంటి స్త్రీ గురించి అక్కడ వాక్యం స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు కనుక ఆ యొక్క దృశ్యాలు కనుక చూస్తే, మీరు ఒకసారి రాహాబు గురించి చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏ విధంగా కనబడుతుందంటే, అప్పటికే యెహోషువ తన ప్రజలందరితో కూడా షిత్తీము అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటాడు. ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే ఇంచుమించుగా ఆ యొక్క కానాను దేశానికి చేరుకోవడానికి ఈ యొక్క ఎరుకో పట్టణం ఏదైతే ఉందో, ఎరుకో అనేది ఈ యొక్క కనాను దేశానికి ఒక స్ట్రాటజిక్ పాయింట్లా ఉంటుంది. అంటే ఎవరైనా ఆ దేశానికి వెళ్ళాలి అంటే ఈ పట్టణాన్ని దాటుకుని వెళ్ళాలి. కారణం ఏమిటంటే అక్కడ సరిహద్దులుగా కొన్ని కొండలు ఉన్నాయి. అక్కడ సరిహద్దులుగా ఈ కొండలు దాటుకుని, షిత్తీము ప్రాంతాన్ని దాటుకుని, కొండలు దాటుకుని, లోయలు దాటుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని వాళ్ళు దాటేవారుగా ఉండాలి. మరి ఈ నదీ ప్రవాహాన్ని అనగా యొర్దాను నది ఏదైతే ఉందో ఈ నదిని దాటి ఆ యొక్క ఎరుకో పట్టణంలో ప్రవేశించాలి. అక్కడితో అవ్వలేదు, అక్కడ మళ్ళీ ఎరుకో పట్టణానికి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడ ప్రాంగణంలాగా ఆ యొక్క పట్టణానికి సరిహద్దులు కలిగి ఒక కవచంలాగా ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంది. సో ఎప్పుడైతే ఇలా షిత్తీములో నుంచి ఆ ప్రాంతాన్ని చూస్తారో, ఆ ప్రాంతం ఎలా కనపడుతుంది అంటే కొండలు, ఆ లోయలు, ఆ చెట్లు, అక్కడ నుంచి ప్రవహిస్తున్నటువంటి యొర్దాను నది, ఆ తరువాత ఎరుకో పట్టణం చాలా సుందరంగా కనపడుతూ ఉంటుంది. మరి ఆ దృశ్యాలన్నీ కూడా యెహోషువ చూస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మోషే అంతకుముందు కొన్ని రోజుల క్రితం, కొన్ని వారాల క్రితం అతనంతా చూశాడు. నేను ఆ పట్టణానికి చేరుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు మోషే. కానీ దేవుడు మరి అతనికి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వలేదు. అయితే అది ఎందుకు ఏంటంటే అన్ని పక్కన పెడితే, ఈరోజు రాహాబు అనేటువంటి క్యారెక్టర్ మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు యెహోషువ తన ప్రజలతో ఇక ఈ ప్రాంతంలో ఉండి ఆ దృశ్యాన్ని గమనిస్తూ యెహోషువ ఏమనుకుంటాడు అంటే, ఈ యొక్క కనాను దేశాన్ని చేరుకోవాలి అంటే అప్పటి వరకు మోషే ఎన్నో శ్రమలపడి అక్క వరకు వాళ్ళు నడిపించాడు. ఇక్కడ యెహోషువ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక టాస్క్ ఏంటంటే ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసి ఆ కనాను దేశంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద యుద్ధం గెలిచి ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా వీళ్ళు దక్కించుకోవాలి. అయితే వీళ్ళకి తెలుసు, యెహోషువకు తెలుసు యుద్ధము యెహోవాది అని, యుద్ధం చేసేది మనం కాదు దేవుడు అని తెలుసు. కానీ వీళ్ళకి ధైర్యం కావాలి అంటే, వీళ్ళకి ఒక అవగాహన కావాలి అంటే ఆ సిటీ ఎలా ఉందో వీళ్ళు తెలుసుకోవాలి. ఆ సిటీ మీద ఒక అవగాహన రావడానికి, ఆ సిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి యెహోషువ 2 వేగుల వారిని పంపిస్తాడు, 2 స్పైస్ని పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు అంటే వాళ్ళిద్దరిని పిలిచి, అరే నాయనా, మనం ఆ దేశానికి వెళ్ళి జయించాలి అంటే, ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అంటే, మనం ఈ యొర్దాను నది దాటి ఆ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో, అక్కడ ఎన్నెన్ని బౌండరీస్ ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి ల్యాండ్ కలిగి ఉన్నారు, వాళ్ళు ఎటువంటి పట్టణాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు ఎటువంటి సిటీస్ని కలిగి ఉన్నారు, ఆ ప్రజలు ఎటువంటి దేవతను ఆరాధిస్తున్నారు, వాళ్ళ మనస్సుల్లో మన గురించి ఏమనుకుంటున్నారు, మన గురించి ఒపీనియన్ వాళ్ళకి ఎలాగ ఉంది, వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ లావ్ ఎంత, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ రూపం ఏ విధంగా ఉంది, ఈ విధంగా రకరకాలుగా వీటన్నిటి కూడా మీరు స్టడీ చేసి నాకు వచ్చి చెప్పితే మనం వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ధైర్యపరచవచ్చు. వాళ్ళందరికీ విషయం చెప్పి మనం ఒక ప్రణాళిక కలిగి, ఒక ప్లాన్ కలిగి మనం వారి మీదకి వెళ్ళొచ్చు అనేటువంటి అవగాహన కలిగి యెహోషువ 2 వేగుల వారిని ఎరుకో పట్టణానికి పంపిస్తాడు. పిల్లారా, ఇక్కడి నుంచి మనకి యెహోషువ 2వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనకు రాహాబు అనేటువంటి ఒక వేశ్య మనకు కనబడుతుంది. ఇక వేశ్య అనేటువంటి పదానికి వస్తే హెబ్రీ గ్రీక్ ట్రాన్స్లేషన్స్లో ఇవి వేశ్య అని డైరెక్ట్గా చెప్పబడింది. కానీ ఆ రోజులో ఆ వేశ్య అని ఉన్నటువంటి ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ యొక్క గృహాన్ని మనం గమనిస్తే ఎరుకో పట్టణం యొక్క అవుట్లైన్ మనం గమనిస్తే కనుక ఎలా ఉంటుందంటే, ఎరుకో పట్టణం చుట్టూ కూడా పెద్ద ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడ ఎంత ఉంటుందంటే చాలా ఎత్తైనటువంటి దానిలా ఉంటుంది. ఆ గేట్స్ ఏమైతే ఉన్నాయో ఈ ప్రహరీ గోడకి, ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ముఖద్వారం ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి అనేది చరిత్ర. ఈమె ఎక్కడ నివసిస్తుంది అంటే ఈ యొక్క ప్రాంగణానికి ఉన్నటువంటి, ఈ ముఖద్వారానికి ఉన్నటువంటి పై భాగంలో ఇవి నివసిస్తుంది. ఈ కింద కొంతమంది, పైన కొంతమంది కుటుంబాలు నివసిస్తున్నాయి అంటే మనం ఊహించుకోవచ్చు ఎంత పెద్దగా ఆ ప్రహరీ ఉండదని, ఎంత పెద్దగా ఆ గోడలు ఉన్నాయని మనం గమనించవచ్చు. ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే పట్టణానికి ముందున్నటువంటి ఈ ప్రాంగణానికి గోడల కిందే కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయంటే ఎంత పెద్ద మరి గోడలు కలిగి, ఎంత పెద్ద ప్రహరీ కలిగి ఆ పట్టణము మంచి కంచి కలిగి ఉందో మనం గమనించాలి పిల్లారా.
అటువంటి ప్రాకారం మీద ఒక వేశ్య నివసిస్తుంది. ఈమె ఎందుకు అక్కడ నివసిస్తుంది అంటే చాలామంది ఏం చెప్తారు అంటే ఒక రెస్టారెంట్లో పనిచేసేటువంటి స్త్రీగా ఈమె అక్కడ బిహేవ్ చేస్తుంది, ఆ పట్టణానికి వచ్చి పోయే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటువంటి స్త్రీగా ఈమె ఉంది అనేటువంటి ఉద్దేశంలో అనేటువంటి టెర్మినాలజీలో ఈమె వేశ్య అని సంబోధించబడింది అని చెప్పి కొంతమంది అంటారు. కానీ ఏమైనప్పటికీ కూడా బైబిల్ డైరెక్ట్గా చెప్తుంది ఈమె వేశ్య అని చెప్పి. అయితే ఒక వేశ్య ఏ విధంగా ఒక విశ్వాసిగా మారింది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఈరోజు మనం చూడబోతున్నాం పిల్లరా. అయితే అసలు ఏం జరిగింది అంటే యెహోషువ 2 వేగుల వారిని పంపిస్తాడు. ఈ 2 వేగుల వారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వస్తారో, ఎప్పుడైతే 2 వేగుల వారు కొండలు దాటుకుంటూ కష్టపడి ఆ నదిని దాటుకుని ఎప్పుడైతే యెరికో పట్టణం ఎదురుకుండా నిలబడతారో వాళ్ళకి కనపడింది మొట్టమొదట ఆ యొక్క వేశ్య యొక్క గృహం. నేను చూద్దాం చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను. చూడండి, ఆ దేశాన్ని చూడండి, కానీ ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే యెరికో. ఎందుకంటే ఈ యొక్క యెరికో మనం చూస్తే కనుక ఎలా ఉంది అంటే, ద సిటీ ఆఫ్ జెరికో స్టాండ్స్ అట్ ఎ స్ట్రాటజిక్ పాయింట్ ఫర్ పాసింగ్ ఓవర్ ఇంటూ ద న్యూ ల్యాండ్ అని చెప్పేసి కొన్ని హిస్టారికల్స్ బుక్స్ చెప్తున్న పిల్లారా. కాబట్టి ఒక స్ట్రాటజిక్ పాయింట్ లాగా, అంటే ఆ యొక్క దేశంలో ఎంటర్ అవ్వాలంటే ఇంకా సిటీ ద్వారా తప్పించి వేరే మార్గం లేనట్టుగా ఆ ప్రాంతం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా దేన్ని చూడాలి అంటే యెరికో పట్టణాన్ని చూడాలి అంటారు. అందుకనే యెరికో పట్టణాన్ని చూడడానికి ఈ 2 వేగుల వారు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొట్టమొదటగా వాళ్ళు ఒక వేశ్యని ఆశ్రయిస్తారు. ఒక వేశ్య గృహానికి వాళ్ళు చేరుకుంటారు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచుచ్చుటకు ఇశ్రాయేలుల వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని. ఎప్పుడైతే బిగినింగ్లో ఉన్నటువంటి గోడలు దాటుకుని ప్రాంగణం పైన ప్రాకారం మీద నివసిస్తున్నటువంటి వేశ్య గృహానికి 2 వేగుల వారు చేరుకున్నారో, 2 స్పైస్ ఎప్పుడైతే వేశ్య ఇంట్లోకి చొరబడ్డారో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనుమానం వచ్చింది. వెంటనే ఆ అనుమానం కాస్త ఎక్కడికి చేరిందంటే సమాచారం రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు వెంటనే సైనికులు పంపిస్తాడు. పలానా గుమ్మం దొరాల దగ్గర మన పట్టణంలోకి ప్రవేశించడానికి, మన దేశంలో చొరబడ్డానికి 2 వచ్చారంట, ఆ 2 మీరు పట్టుకురండి అని చెప్పేసి వేశ్య ఇంటికి కొంతమంది సైనికులు రావడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ వెంటనే ఏం జరుగుతుందంటే 3వ వచనం, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంటి చేరిన ఆ మనుషులను వెలుపలకి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషుల్ని పంపగా ఆ స్త్రీ అంటుంది. చూడండి 4వ వచనంలో, ఆ 2 మనుషులు తోడుకుని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వెళ్ళను, ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి. ఏదో వాక్యాన్ని చదువుతున్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి మాటలు ఏదో ఒక కథలాగా, లేకపోతే అక్కడ ఏదో జరుగుతున్న అన్నటువంటి సన్నివేశంలో కనపడుతుంది. కానీ ఆలోచిస్తే ఇక్కడ వచ్చింది ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు యొక్క వేగుల వారు 2 మనుషులు ఈ దేశంలోకి వచ్చారు. అంటే చెప్పాలంటే రీసెంట్గా మనం ఇండియాకి చైనాకి మధ్యలో బార్డర్లో జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు బార్డర్లో చిన్న చిన్న ఆ యొక్క ప్రాంతాలు దాటితేనే ప్రమాదకరమైనటువంటి మరి దృశ్యాలు, భయంకరమైనటువంటి మరి చేంజెస్ ఆ 2 కంట్రీస్లో మనం చూస్తున్నాం. మరి అలాంటిది ఒక ఇశ్రాయేలు దేశం, చాలా పెద్ద దేశము, చాలా ఎక్కువ మంది ప్రజలు, ఏ విధంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారో అనే సమాచారం అప్పటికీ యెరికో అంతటికి చేరింది. వాళ్ళు ఏమాత్రము రానివ్వకూడదని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండే ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒక వేశ్య, అది కూడా యెరికోకు సంబంధించి కనాను దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ ఎందుకని ఎంత రిస్క్ చేసి అవతల దేశం వారిని కాపాడింది అనేటువంటివి చాలా ఆలోచించాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే సపోజ్ వేరే కంట్రీ వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఎందుకు ఆశ్రమిస్తాం? మనం వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం, లేకపోతే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుంది, మనం ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ ఈ స్త్రీ అసలు తను ఏం భావించింది? అవతల దేశం వారిని ఆహ్వానించింది. అసలు ఏమనుకుంది? ఇశ్రాయేలుకి స్థానం ఇచ్చింది. అందులోనూ వాళ్ళు వచ్చి అడిగితే అంటుంది ఏమనంటే, మీరు విన్న మాట నిజమే, మీ దగ్గరికి వచ్చినటువంటి మాట వాస్తవమే, వాళ్ళ దగ్గరికి వచ్చారు, కానీ ఎప్పుడైతే చీకటి పడుతున్నటువంటి వేళ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పుడు నా దగ్గర లేరు అని చెప్పి ఈ స్త్రీ ఒక అబద్ధం చెప్తుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఒక వేశ్య అబద్ధం చెప్పి ఇతర దేశస్తుల్ని దాయడానికి గల కారణం ఏమిటి?
అనేది ఆలోచిస్తే ఆమె ఆ తరువాత ఈ వేగులు వారితో మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటాయి అది ఏమిటి అనేది. అయితే ఆమె అంటుంది 5వ వచనం ఎండింగ్లో, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న ఒక జనుక పెట్టెలో వారిని దాచిపెట్టిన. అంటే చూడండి, ఆమె వీళ్ళని ఆ పైన మిద్ది మీద ఉన్నటువంటి, ఈమె ఉండటమే ప్రాకారం మీద ఉంటుంది, ఆ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ గృహంలో ఉన్నటువంటి ఒక మిద్ది మీద ఒక మరి జనుక పెట్టెలో, అంటే గడ్డితో కూడినటువంటి జనుప గడ్డితో కూడినటువంటి ఒక రకమైనటువంటి చాటున ఆ ప్లేస్లో వాళ్ళని భద్రపరుస్తుంది. అంటే వాళ్ళు ఇంకా నైట్ అంతా పడుకోవచ్చు అనమాట. ఆ విధంగా అక్కడ అరేంజ్ చేసి ఆమె అక్కడ దాస్తుంది ఆ ఇద్దరు మనుషుల్ని. 7వ వచనంలో, ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి, తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోటనే గవిని వేయబడెను. సో ఎప్పుడైతే ఈ మాట ఈమె చెప్పిందో, అమ్మో మన స్త్రీ కదా అబద్ధం చెప్పదని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఓకే ఇలా ఇల్లుంటారని చెప్పేసి తరుముతూ వెళుతున్నారు. వాళ్ళు ఎవరు తరుముతున్నారు వారికి అర్థం కాదు, కానీ వాళ్ళ గవిని వెళ్ళిపోగానే గేట్లు వేయబడ్డాయి. వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు పట్టుకోవడానికి పరిగెత్తారు. అయితే విషయం ఏమిటంటే, ఈ యొక్క వేగులు వారు, యెహోషువ పంపిన వేగులు వారు రాహాబు అనేటువంటి వేశ్య ఇంట్లో ఆ మిద్దె మీద జనుప పెట్టెలో దాచబడి ఉన్నారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ అక్కడ రహస్యంగా పడుకుంటున్నప్పుడు ఆమె వెంటనే ఆ మిద్దెక్కి వారితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏమని అంటే చూద్దాం, చూడండి 8వ వచనంలో, ఆ వేగులు వారు పండు కొనక మునుపు, అంటే ఆ వేగులు వారు పండుకోవడానికి కూడా స్థానం ఉంది. ఆ విధంగా అక్కడ కంఫర్టబుల్ ఏరియాని మనం చూస్తున్నాం, పండుకోవచ్చు కూడా అక్కడ. కానీ వాళ్ళ పండుకోక మునిపే ఈమె మరలా మిద్ది మీదకి ఎక్కి, చూడండి ఎంత రిస్క్ చేస్తుందో ఈవిడి, ఎంత ప్రమాదకరమైనటువంటి మరి ఆ యొక్క వాటిని ఫేస్ చేస్తుందో మనం చూడవచ్చు. ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను ఏమంటుంది అనేటువంటి వాస్తవాలు, ఏం చెప్పింది అనేటువంటి మాటలు చాలా ఇంపార్టెంట్. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకు మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రమే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత బ్లెస్సింగ్ వర్డ్స్ ఏం చెప్తుంది అంటే, ఈమె ఎందుకు ఇంత రిస్క్ చేసి ఇతర దేశస్తులను దాచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఈమె నా దేశం నా ప్రజలు అనుకోక ముందు, వేరే దేశం వేరే ప్రజలు అని ఆలోచించక ముందు ఈమె దృష్టిలోకి వచ్చింది మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? అవతల వైపు ఉన్నటువంటి ప్రజలు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కాదు, ఆకాశం ఉన్నటువంటి యెహోవా దేవుడు ఆమె దృష్టికి వచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మాట్లాడుతూ అంటుంది, అయ్యా నేను ఈ విధంగా మిమ్మల్ని దాచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మీరు తప్పకుండా వస్తారు, ఈ దేశాన్ని జయిస్తారు. ఒక వేశ్య ఇశ్రాయేలు ప్రజల యొక్క విక్టరీని డిక్లేర్ చేస్తుంది ముందుగానే. దేవునికి స్తోత్రం. అక్కడ యెహోషువ ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు అని ఆలోచిస్తున్నాడు. ఈ వేగులు వారు ఏ విధంగా మనం తప్పించుకుని తిరిగి వెళ్ళి యెహోషువకి ఈ మాటలు చెప్పడం ఆలోచిస్తున్నారు. కానీ మొట్టమొదటగా ముందుగా ఒక వేశ్య చెప్తుంది, ఏమని అంటే, మీ దేవుడిని యెహోవా ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, మీరు జయిస్తారు అంటుంది. అంత మాత్రమే కాదు, నేను ఎంత రిస్క్ చేయడానికి కారణం ఏమిటి అంటే, మేమంతా విన్నామయ్యా. ఏ విన్నానో తెలుసా? నేను విన్నాను, మా వాళ్ళందరూ విన్నారు. ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని చెప్పేసి అక్కడ స్త్రీ చెప్తుంది. ఆ మాటలు ఏంటో తెలుసా? ఏ విధంగా మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి పాయలు చేశాడో, ఏ విధంగా మీ దేవుడు మా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క రాజుల్ని జయించాడో, ఆ రాజుల్ని హతమార్చాడో, వీటన్నిటినీ గురించి మేము మా చెవిలో పడినప్పుడు ఆ మాటలు బట్టి మా గుండెలు కరిగిపోయినాయి, మా గుండె ధైర్యం అంతా చెదిరిపోయింది మీ బట్టి. కారణం మీ దేవుడు యెహోవా. కాబట్టి మీ దేవుడు సాధారణమైన దేవుడు కాదు, మీ దేవుడు ఆకాశమందును దేవుడే, భూమి మీద కూడా దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యువర్ గాడ్ ఈజ్ ద గాడ్ అబోవ్ హెవెన్స్, ఆన్ ద ఎర్త్, బినీత్ వాటర్స్. ఆకాశమందు భూమి మీద సర్వ మానవాళికి మీ దేవుడు దేవుడే. అందుకనే ఒక కీర్తనకారుడు పాడుతూ అంటాడు, ఏమనంటే, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ
ఏ నామమున లేదు పాప విమోచన. ఈ విధంగా పాడుతూ ఉంటాడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీదే కానీ ఎక్కడా కూడా ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో విజయం లేదు. కానీ రక్షణ అనేది ఒక యెహోవా నామంలో మాత్రమే ఉంది. మీ దేవుడైనటువంటి యెహోవా నామంలో మాత్రమే రక్షణ ఉంది అని చెప్పి ఈమె చెప్తుందండి. దేవునికి స్తోత్రం. ఈమె ఒక వేశ్య అని గమనించాలి మనం. ఒక వేశ్య ప్రభు గురించి కొన్ని మాటలు తెలుసుకొని, యెహోవా దేవుని గురించి కొన్ని మాటలు తెలుసుకొని రక్షణ పొందుతానికి సిద్ధంగా ఉంది. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక వేశ్య విన్న మాటలు బట్టి విశ్వాసం ఉంది, ఇతరులకు ధైర్యం చెప్పి ఇతరులను దాచిపెట్టి ఇశ్రాయేలు ప్రజల్లో ధైర్యాన్ని నింపే విధంగా ఈ వేశ్య మనకి ఇక్కడ కనపడుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప లెసన్స్ ఈమె నుంచి నేర్చుకోవాలి అంటే, ఈమె ఒకటే భావించింది, నా దేశ ప్రజలతో యుద్ధం చేయబోయేది అవతల దేశస్తులు కాదు, నా దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తుంది సాక్షాత్తు యెహోవా దేవుడు. అనగా దేవుడే రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు, ప్రజలు కాదు. ఇది దేశానికి మధ్య యుద్ధం కాదు, ఇది దేవునికి దేశానికి మధ్య యుద్ధము. కాబట్టి నేను సపోర్ట్ చేయవలసింది నా దేవుడికి అని చెప్పి అనుకుంది. మీ దేవుడు సర్వ సైన్యములకు అధిపతిగా యెహోవా. మా దేవతలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని ప్లేసులకు, కొన్ని సరిహద్దులకు మాత్రమే దేవుళ్ళు, మా దేవుళ్ళు. కానీ మీ దేవుడు పైన ఆకాశం ముందు దేవుడే, పైన భూమి మీద కూడా దేవుడే, కింద ఉన్న భూమికి పైన ఆకాశానికి సర్వ మానవాళికి దేవుడు మీ దేవుడే అని చెప్పి సాక్ష్యం ఇచ్చే విధంగా ఒక వేశ్య, ఒక హెర్లాట్ గివింగ్ ఏ గ్రేట్ టెస్టిమనీ. వాట్ అబౌట్ యూ అండ్ మీ? గమనించాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారలారా, వెంటనే ఆ వేగులు వాళ్ళు ఆశ్చర్యపోతూ అంటారు, నిజమే కదా. ఎప్పుడైతే ఆ స్త్రీ ఈ విషయాన్ని చెప్పిందో, మేబీ ఈ ఇద్దరు వేగులు వారిలో ఆ ఆలోచనలన్నీ మెదులుతున్నాయేమో. నిజమే కదా, మన దేవుడు ఈ విధంగా నడిపించాడు కదా. నిజంగా ఆమె మాటలు వింటే మనలోనే విశ్వాసం పెద్దగా పెరుగుతుంటే ఆ ఇద్దరు వేగులు వారు కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగినాయేమో. చూడండి. అసలు ఒకవేళ ఈమె అబద్ధం చెప్పింది అని ఆ యొక్క దేశస్తులకి, ఆ ప్రాంతం వాసులకి తెలిస్తే వెంటనే ఆమె చంపేస్తారు అక్కడే. మరణము అనేది ఆమె చుట్టూ ఉంది. ఇప్పుడు మరణము అనేది ఆ సందర్భంలో ఆమె చుట్టూ ఉంది. ఆమె ఏ మాత్రం చిన్న తప్పిదం చేసినా, అమాయకంగా చిన్న మిస్టేక్ చేసినా మరణము ఆమెకి ఆ రోజే అనేది మనం గమనించాలి. అటువంటి పరిస్థితిలో కూడా ఒక అబద్ధం వల్ల నేను చనిపోతాను అని తెలిసి కూడా అబద్ధం చెప్పి దేవుని ప్రజలను దాచిపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చనిపోతాను, కానీ నేను చేసిన మేలు బట్టి నా కుటుంబం బతుకుద్ది అనుకుందేమో ఆ స్త్రీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనించాలి. ఆమె ఒక్కదే ప్రాకారం మీద నివసిస్తుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు. ఆమె ఎలోన్, షీ వాజ్ ఎలోన్ స్టేయింగ్ దేర్. బట్ స్టిల్ షీ వాజ్ కన్సర్న్ అబౌట్ హర్ ఫ్యామిలీ. ఏ విధంగా అంటే ముందున్న వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి. యెహోషువ గ్రంథము మరి ఈ మాటలను చెప్పిన తర్వాత 12వ వచనంలో ఆమె అంటుంది, అయ్యలారా, నేను ఎంత ఉపకారం చేశాను కదా, దయచేసి మీరు మీ సైన్యంతో వచ్చినప్పుడు, మీరు ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటుంది. ఆమె నన్ను జ్ఞాపకం చేసుకోమనలే, నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వేశ్యే కావచ్చు, ప్రజలందరూ కూడా ఊరికి బయట ఆమెకు ఒక స్థానం ఇవ్వచ్చు. ఆమె వేశ్య సంబంధిగా ప్రజలందరూ చూసి పాపాత్మైన స్త్రీగా ఆమెను గురించి భావించవచ్చు. కానీ స్టిల్ వెన్ ద ఎసెన్షియల్ మ్యాటర్ కమ్స్, షీ వాస్ థింకింగ్ అబౌట్ హర్ ఫ్యామిలీ. డూ ఆర్ డై అనేటువంటి పొజిషన్ వచ్చినప్పుడు ఈమె సెల్ఫిష్గా లేదు. ఆమె అంటుంది, నా తండ్రి ఇంటికి దయచేసి ఉపకారం చేయండి అంటుంది. కారణం ఏమిటంటే అక్కడ నా బంధువులు ఉన్నారు. ఒక వేశ్య సంబంధిగా ఈ యొక్క ఊరి ప్రజలందరూ, ఈ పట్టణం ప్రజలందరూ నన్ను దూరంగా పెట్టారు. కానీ దయచేసి మీరు ఈ ఊరిలోకి వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు దయచేసి నేను చేసిన ఉపకారాన్ని బట్టి నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి అంటుంది. నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి ఇవన్నీ చెప్పి ఆమె అంటుంది, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెండ్రిని, 13వ వచనంలో నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు వాళ్ళందరినీ కూడా దయచేసి చావకుండా బ్రతుకునివ్వండి అయ్యా అని చెబుతుంది. చెప్పిన తర్వాత నాకు ప్రామిస్ చేయండి అంటది. ఆ తర్వాత ఆ వేగులు వాళ్ళిద్దరూ కూడా ప్రామిస్ చేస్తారు. ఏమనంటే, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇస్తాం. యెహోవా ఈ దేశంలో మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేద్దామని. మా దేవుడైన యెహోవా మాకు ఉపకారం చేసినప్పుడు మేము తిరిగి ఉపకారం చేస్తామంటున్నాం. చూడండి,
ఇక్కడ మీరు వేగుల వారి యొక్క పరిస్థితిని, ఈ యొక్క రాహాబు అనేటువంటి పరిస్థితిని గమనిస్తే, వీళ్ళిద్దరు పొజిషన్ గమనిస్తే, ఫేత్ విశ్వాసంలో రాహాబు అనేటువంటి స్త్రీ మనకు ముందంజలో కనబడుతుంది. కారణం ఏమిటంటే, తప్పకుండా మీ దేవుడు వస్తాడు, మీ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీ దేవుడు ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడు అని ఈమె చెప్తుంటే, వీళ్ళంటున్నారు మా దేవుడు మాకు ఉపకారం చేసిన తర్వాత ఖచ్చితంగా నీకు ఉపకారం చేస్తామంటున్నారు. అంటే స్టిల్ దే ఆర్ డౌటింగ్ అబౌట్ విక్టరీ. కానీ రాహాబు చాలా దృఢంగా చెప్తుంది. చూసారా, కొన్నిసార్లు మనం చూసినా నమ్మం, కానీ కొంతమంది విని చాలా దృఢంగా నమ్ముతారు. అలాంటి విశ్వాసులు దేవునికి కావాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ రాహాబుకు కలిగింది విశ్వాసం. వీళ్ళు చెప్పిన మాటలు వినింది, అమ్మో నిజమే, ఆ దేవుడే నిజమైన దేవుడు. మన దేవతలు ఏదో ప్రాంతాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం వర్షిప్ చేస్తున్నాం, కానీ పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఆ దేవతలకు తీర్పు తీర్చి ఎర్ర సంద్రాన్ని దాటించి అరణ్య ప్రాంతంలో వాళ్ళకి ఎన్నో అద్భుతకరంగా ఆహారము నీళ్లను అందజేసి మన ప్రాంతం వరకు వాళ్ళు నడిపించినటువంటి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆమె అంటుంది, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి. అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తారు ఏమనంటే, అమ్మ రాహాబు, నువ్వు మాకు చేసిన ఉపకారాన్ని బట్టి మీకు ఏ మాత్రమూ కూడా హాని కలిగించము అని చెప్తుంది. అని చెప్పి ఏం చేస్తుందంటే, ఒక ఎర్రని తాడు కిందకు వేసి ఆ తాడు ద్వారా ఆమె వాళ్ళిద్దరిని కూడా బయటకు పంపేస్తుంది. ఆమె పంపిన తర్వాత చెప్తూ ఉంటుంది, అయ్యలారా జాగ్రత్త, మీకోసం వాళ్ళు ఇంకా వెతుకుతూ ఉంటారు, కాబట్టి మీరు ఈ పక్క నుంచి వెళ్ళిపోయి ఈ తాడు నుంచి కింద దిగిన తర్వాత చెప్పే మాటలు ఏమంటుందంటే, మీరు వెళ్ళిపోయి, అంటే మీ పైన ప్రాకారంలో ఉంటుంది, తాడు వేసి వీళ్ళని దింపి అంటుంది, అయ్యారా మీరు 3 రోజుల పాటుగా అక్కడ దాక్కున్న తరువాత ఈ మిమ్మల్ని కోసం వెతికిన వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పట్టణంలో వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తుంది ఈమె. చూసారా, ఆమెకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రహారీ గోడ చుట్టూ ఉన్నటువంటి స్థలాల గురించి, కొండల గురించి, లోయల గురించి పూర్తి అవగాహన ఉంది. మనకుందా ఈరోజు మన కంట్రీ గురించి, కంట్రీ బౌండరీస్ గురించి ఆమె చాలా చక్కగా చెప్తుంది. మీరు కొండల్లోకి వెళ్ళి దాక్కోండి 3 రోజులు, ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఇంత టైం పడుతుంది కాబట్టి మీరు అక్కడ ఉండడం క్షేమం అని చెప్తుంది. అయితే వాళ్ళిద్దరూ అంటారు ఆమెను చూసి, అమ్మా నువ్వెంత ఉపకారం చేసావు, మేము కూడా నిన్ను చంపము అని నీకు ప్రామిస్ చేసాం, కానీ మేము ప్రామిస్ చేసింది యెహోవా నామంతో చేసాం, కాబట్టి ఒకవేళ మేము నిన్ను కాపాడలేకపోతే కనుక మా దేవుడు మమ్మల్ని చంపేస్తాడు. ఎందుకంటే మేము ప్రామిస్ చేసాం, నిబంధన చేసాం. ఇశ్రాయేలులో నిబంధనకి చాలా వాల్యూ ఇస్తారు పిల్లారా. అందుకని ఇక్కడ వాళ్ళు భయపడుతూ అంటారు, రాహాబు నీ కుటుంబం ఇది అని తెలియడానికి, నీ గృహం ఇది అని తెలియడానికి, నీ గృహం రక్షించబడ్డానికి నువ్వు ఏం చేయాలంటే ఒక ఎర్రని తాడు ఆ ప్రాకారం మీద నుంచి కిందకు వేసి మాకు చూపించు చాలు. ఆ ఎర్రని తాడు ఉన్నటువంటి గృహం జోలికి మేము రామని చెప్తారు. 17వ వచనంలో ఆ మనుషులు ఆమెతో ఇట్లా అన్నారు, ఇదిగో మేము ఈ దేశంకు వచ్చు వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి మమ్మల్ని ఏ కిటికీ నుంచి అయితే దించావో ఆ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి. ఇక్కడ చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం లూదియా గురించి ఇంత ముందు నేర్చుకున్నాం కొన్ని విషయాలు. లూదియా గురించి నేర్చుకున్నప్పుడు ఆమె ఓదారంగా ఇప్పుడు అమ్ముకుంటుంది, రంగులు ఏ విధంగా వేస్తుంది బట్టలకు అనేది మన ఓదారంగు వాల్యూ అని నేర్చుకున్నాం. అయితే ఈ ప్రాంతంలో ఆ కాలంలో ఒక ఎర్రని థ్రెడ్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే కలర్స్ అనేవి అంతగా డెవలప్ అవ్వలేదేమో అని కొన్ని అంటే డేట్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది. మరి ఎర్రని ద్వారాన్ని ఎందుకు సూచిస్తున్నారు అంటే, ఇద్దరు వేగులు వాళ్ళ దృష్టిలో ఇంకా ఇశ్రాయేలీ ప్రజల్లో మరి ఆ పాస్ ఓవర్ ఏదైతే జరిగిందో అది ఇంకా వాళ్ళ గుండెల్లో అలా ఉండిపోయిందేమో. వాళ్ళు అంటున్నారు ఎర్రని దారం కట్టి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీ ప్రజలకి పాస్ ఓవర్ అనేది దాటిపోవుట అనేది మరణదూత ద్వారా వాళ్ళకి నేర్పించాడో, మరణదూతను పంపించి ఏ గుమ్మాలకైతే మీరు ఇక ఎర్రని రక్తం రాస్తారో అని చెప్పాడో, దానికి సాదృశ్యంగా దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో వీళ్ళంటారు. ఆ యొక్క అనుభవం నుంచి వీరు వచ్చారేమో వీళ్ళంటారు, అమ్మ ఒక ఎర్రని దారం చూపించి నీ ఇంటిని నువ్వు రక్షించుకో అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చెప్పినట్లుగానే ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే ఒక ఎర్రని దారాన్ని ఆ యొక్క తాడు నుంచి ఎలాడదీస్తుంది. తన కుటుంబాన్ని అంతటిని కూడా రమ్మని చెప్తుంది, తన ఇంట్లోకి అందరిని రప్పిస్తుంది, తన కుటుంబీకులను పిలుస్తుంది, అన్న అక్కల చెల్లిదమ్ము రండి అందరూ కూడా. ఈ ఎర్రని దారం కనుక మనలో ఉంటే, మన ఎర్రని దారం చూపిస్తే మనం బ్రతుకుతాము అనే ఒక సంకేతము తన కుటుంబానికి చెప్తుంది.
ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవచ్చండి రాహాబు అనేటువంటి స్త్రీ గురించి. ఒక ఎర్రని దారం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. తన విశ్వాసం ద్వారా ఒక వేశ్య తన గృహాన్ని రక్షించుకుంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నువ్వు నేను మనమందరము కూడా అదే విధంగా మన కుటుంబాన్ని రక్షించుకునే విధంగా, మన బంధువులను రక్షించుకునే విధంగా ఉన్నామా? ఈ స్త్రీ అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఒక ఎర్రని దారాన్ని కట్టి చూపించి, ఇది రక్షించబడినటువంటి గృహము, ఇది రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి గృహం అని చెప్పి ఆ స్త్రీ సాదృశ్యంగా ఆ ఎర్రని దారాన్ని కట్టి తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి, మనందరి పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాలి. ఒకవేళ ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడకుండా మనం ఉన్నామా? ఆలోచించాలి. నశించిన దాన్ని వెతక రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ రోజు యెరికో పట్టణం బయట ఉన్నటువంటి ఆ స్త్రీ ఎర్రని దారం కట్టి తన విశ్వాసంతో క్రియల ద్వారా ఆ విధంగా రక్షించబడకుండా ఉన్నట్లయితే యెరికో పట్టణంలో ఉన్నటువంటి లోకాసువార్త 19 ఉన్నటువంటి జక్కయ్య కూడా రక్షణ పొందకుండా ఉండేవాడేమో గమనించాలి. ఆ రోజు ఆమె కాపాడింది ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మహాపట్టణాన్ని ఆమె ఏం చేసిందంటే రక్షణార్థంగా మార్చింది. మరి ఇశ్రాయేలు అందరికీ కూడా విజయాన్ని చేకూర్చే విధంగా ఒక రక్షణ సంకేతాన్ని, ఒక విజయ జెండాన్ని ఆమె ఎగరవేసిందండి. అందుకు కాబట్టే యెహోషువ ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఈ వేగుల వారు ఎప్పుడైతే యెహోషువ దగ్గరికి వెళ్ళి, నాయన యెహోషువ, పాస్టర్ గారు మేము వెళ్ళాము, ఆ పట్టణాన్ని చూసాము, వేశ్య ఒక ఆమె మాకు స్థానం ఇచ్చింది, ఆశ్రయం ఇచ్చింది, మమ్మల్ని దాచిపెట్టింది, ఆమె పేరు రాహాబు. ఆమె మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మన దేవుడు ఈ దేశాన్ని మనకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆ మాటలు చెప్పినప్పుడు యెహోషువ ధైర్యపడతాడు, బలపడతాడు. కారణం ఏమిటంటే అంతకుముందు కూడా మోషే కొంతమంది స్పైస్ని పంపిస్తాడు, అది మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే పాజిటివ్గా మాట్లాడతారు, మిగతా అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడతారు. ఇక్కడ అలా పాజిటివ్గా మాట్లాడేటువంటి యెహోషువ బలపరచబడ్డాడు. కారణము రాహాబు మాటల ద్వారా. వెంటనే యెహోషువ అంటాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటాడు. ఆ విధంగా 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో కూడా, మధ్యలో ఉన్నటువంటి 3 అధ్యాయాల్లో కూడా ఒక ప్రిపరేషన్ మనకు కనపడుతుంది. ఏ విధంగా ఆ యొక్క యొర్దాను నది దాటడానికి, యెరికో ప్రాంగణాన్ని చేరుకోవడానికి దేవుడు వాళ్ళకి స్థానం కల్పించాడు, ఏ విధంగా మార్గాన్ని సరళం చేస్తాడనేటువంటి దృశ్యాలు ఈ 3 అధ్యాయాలు కనపడతాయి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళు అద్భుతకరంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ యెరికో గోడలు కూలిపోయే విధంగా మరి దేవుని ఆరాధిస్తూ ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారు. వెంటనే యెహోషువ అంటాడు, ఆ వేగుల వారిని పిలిచి, వేగుల వారు మర్చిపోవచ్చు కానీ యెహోషువ మర్చిపోడు. వెంటనే అంటాడు వేగుల వారిని పిలిచి, మీరు చెప్పినట్టుగా ఆ రాహాబు అనేటువంటి స్త్రీకి మీరు చేయండి, మీరు ప్రామిస్ చేశారు కదా. చూడండి 17వ వచనం, 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు ఆమె ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చూడండి, ఈ పట్టణం అంతా కూడా శపించబడింది కాబట్టి దీని అంతటి నాశనం చేయండి, దీంట్లో ఏది మీరు తీసుకోకండి, కానీ మీరు కాపాడాల్సింది ఒక స్త్రీ ఉంది, ఒక కుటుంబం ఇక్కడ రక్షించబడింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు అన్నమాట చాలా వాస్తవము. దృశ్యాలు మనకు అర్థమవుతున్నాయి. మనం గమనిస్తే లోకం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఆయన రాబోతున్నాడు, మధ్య ఆకాశానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఈ లోకాన్ని మొత్తం నేను నాశనం చేయబోతాను, కానీ ఎవరైతే ఎర్రని దారము మరి కట్టినట్టుగా, ఎవరైతే ఆ రక్షణ అనే ద్వారాన్ని కట్టుకున్నారో, ఎవరైతే మరి క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఆమె చూపిస్తుంది ఎర్రని దారాన్ని కట్టి, అయ్యలారా నా గృహం రక్షించబడింది, నేను ఉపకారం చేశానని రక్షణార్థంగా క్రియలు చేసి ఆ దారాన్ని కట్టి చూపిస్తుందో, నువ్వు కనుక నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు సంఘంలో నువ్వు కూడా రక్తం ద్వారా చేర్చబడి, అయ్యా ఇదిగో మేము రక్తంలో కడగబడ్డాము అని చెప్పి క్రియల రూపంగా నువ్వుగా కనపరుచుకుంటే దేవుడు ఖచ్చితంగా తన సంఘంతో పాటుగా నిన్ను కూడా ఎత్తుకుని తీసుకుపోతాడు. మన రారాజు త్వరలో రాబోతున్నాడు. క్రీస్తుని ప్రేమను గమనించాలి. అయితే ఈ యొక్క వేశ్య విషయంలో ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఏమిటంటే, మనం రక్షణ పొందిన తర్వాత క్రియలు చేస్తే ఈమె రక్షణ పొందకముందే నీతి క్రియలను చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది తమ వస్త్రధారణలో, తమ అలంకరణ ద్వారా నేను ఇది అని చూపించుకుంటారు. కానీ ఈమె
ప్రజలందరూ కూడా ఒక వేశ్య సంబంధిగా ఆమె అందాన్ని బట్టి, ఆమె చేసేటువంటి గుణాలను బట్టి చూస్తూ ఉంటుంటే ఆమె యొక్క మనసులో ఉన్నటువంటి దేవుని భయాన్ని ఆమె క్రియల ద్వారా కనుపరిచి నీతిని అక్కడ జరిగించింది పిల్లారా. అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతము అనే వాక్యం సెలవిస్తుంది. మీరు కనుక మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో చదివితే అక్కడ ఈ యాకోబు పత్రికలో మరి రచయిత మాట్లాడుతూ అంటాడు, 2వ అధ్యాయము 25వ వచనము, అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గముల వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. దేవునికి స్తోత్రం. రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని, అనగా వేగురు వారిని చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడింది కదా. ఈ రోజుల్లో క్రియల మూలంగా నీతిమంతులుగా ఎంచబడేవారు చాలా తక్కువ అండి. కానీ దేవుడికి అటువంటి వాళ్ళే కావాలి. ద గాడ్ వాంట్స్ ద పీపుల్ హూ షోస్ ద ఫెయిత్ త్రూ ద వర్క్స్. క్రియల మూలంగా నీతిని కనుపరిచే వాళ్ళు కావాలి, మాటల రూపంలో కాదు. చాలామంది మాటల రూపంలో చాలా చెప్తారు, కానీ క్రియల రూపంలో చూపించేవారు దేవునికి కావాలి. రాహాబు లాంటి స్త్రీలు దేవునికి కావాలి. ఈరోజు రాహాబు లాంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఏదో అయితే నేను చేస్తాను, ఏదో అయితే నేను బాప్తిసం తీసుకుంటాను, ఇదంతా జరిగితే నేను దేవుళ్ళకి వస్తాను. కాదు కాదు కాదు, నువ్వు క్రియలు చూపించు, దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. చూసారా, క్రియల రూపంలో ఆమె నీతిమంతురాలుగా ఎంచబడిందంట. ఇక హెబ్రీ పత్రిక చదివితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం ద్వారా ఆ రచయిత అంటున్నాడు, విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూడండి, అక్కడ అవిధేయత కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆమె విశ్వాసమును బట్టి మనుషులతో చేస్తున్న యుద్ధం కాదు. నేనేదో కొంతమంది పక్షాన వహించి యుద్ధం చేయడానికి, సాక్షాత్తు దేవుడే యుద్ధం చేస్తుంటే ఎవరు ఆపగలరు దీన్ని? ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి సృష్టికర్తే ఒక చిన్న ప్రాంతం మీద తన ప్రజలను పంపించి యుద్ధం చేస్తుంటే ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఎరుకో లాంటి సిటీ ఎంత దేవునికి? ఆమె గ్రహించింది. ఎలా గ్రహించిందంటే మాటల ద్వారా విశ్వాసాన్ని పొందుకుంది. ఆమెకు వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో వెంటనే క్రియల రూపంలో ఆమె చూస్తుంది, కనిపెడుతూ ఉంటుంది. ఆ ప్రాంగణం నుంచి ఎప్పుడు అవకాశం వస్తుందా, అరే ఒకవేళ ఆ ప్రజల కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనం అందరం చనిపోతాము అని గ్రహించి ఆ గుండెలు చెదిరిపోయినటువంటి ప్రాంతంలో ఆమె ధైర్యంగా ఉండి నాకు అవకాశం వస్తే బాగుండు అని ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే దేవుడు అవకాశం ఇచ్చాడో అవకాశాన్ని దక్కించుకుంది, తన నీతి క్రియలను అక్కడ చూపించింది. దేవుడు చాలామందికి చాలా రకాలుగా అవకాశాలు ఇస్తున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావా? మళ్ళా దేవుడిని పిలుస్తున్నాడు, వస్తావా? రాహాబు అనేటువంటి వేశ్య యొక్క ఆలోచన కలిగి వేశ్య సంబంధమైనటువంటి హృదయంతో నీవు ఉంటున్నావా? దేవుడు మరలా పిలుస్తున్నాడు నీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి. నువ్వు వచ్చి నువ్వు మారితే, నా ప్రియ కుమార్తె, నా ప్రియ సహోదరుడా, వేశ్యనే దేవుడు పిలిచాడు, వేశ్యనే దేవుడు రక్షించాడు, వేశ్య యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. నువ్వు మారు మనసు పొందితే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. తన ప్రజలు కానప్పటికీ కూడా దేవుడు ఒక స్త్రీలో తన విశ్వాసాన్ని, నీతిని చూశాడు. ఈరోజు నువ్వు ఏ దేశానికి చెందిన దానివైనా, ఏ ప్రాంతానికి చెందిన వాడివైనా, ఏ కులానికి, ఏ ప్రాంతానికి కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా దేవుడు మనిషి పైరూపమున కాదు, మనుషుల యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టువాడు అనే విధంగా దేవుడు మరొకసారి ఇక్కడ మనం తన యొక్క కృపను వెల్లడిపరచడం మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే రాహాబు అనేటువంటి ఒక వేశ్య యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా నీ నీతిని చూపించి, క్రియల రూపంలో నువ్వు నీతిని చూపించి, ఎస్, హీ వాంట్స్ ద పీపుల్ హూ షోస్ ద ఫెయిత్ టు ద వర్క్స్. క్రియలు లేకపోతే విశ్వాసం మృతమండి. విశ్వాసాన్ని చనిపోయేంత వరకు మాటల్లోనే నువ్వు చూపిస్తున్నావా? అయితే నీ బ్రతుకు వ్యర్థం. అదే బైబిల్ చెప్తుంది. క్రియల రూపంలో కావాలి, క్రియల రూపంలో చూపించే వాళ్ళు కావాలి. మాటల్లో చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ క్రియల రూపంలో దాన్ని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకనే ఒక భక్తుడు, ఒక కీర్తనాకారుడు పాడుతూ అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలు లేని విశ్వాసం మృతము, పరుగిడిన సన్నిధికి ఫలితముండదు, కన్నీటితో ప్రార్థించిన జవాబే రాదు.
క్రియలు లేని విశ్వాసామృతము. ఈ విధంగా పాడుకుంటూ ఒక కీర్తనకారుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసామృతం. సంఘం పరిగెట్టుకుంటూ ఎంత దూరం వెళ్ళిపోయినా సరే క్రియలు లేకపోతే వ్యర్థం, క్రియలు లేకపోతే వ్యర్థం. ఏదో చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనుకుంటూ మాటల రూపంలో ఎన్ని చూపించినా వ్యర్థమే. క్రియలు కావాలి దేవునికి. క్రియలు చూపించే వాళ్ళంటే దేవునికి చాలా చాలా ఇష్టం. జక్కయ్య మాటలతో సరిపెట్టలే. ఇదే ఎరుకో పట్టణం, ఏ రాహాబు అనేటువంటి వేశ్య అయితే ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకుందో అదే ఎరుకో పట్టణంలో చెందినటువంటి జక్కయ్య చెట్టు మీద నుంచి చూస్తున్నాడు, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా దేవుడు చూద్దామని చెప్పి పొట్టివాడనప్పటికీ జక్కయ్య చెట్టు ఎక్కి చూడడానికి ఇదే ఎరుకో పట్టణంలో ఆ రోజు రాహాబు అనేటువంటి వేశ్య రక్షించబడింది కనుక ఇక్కడ ఈ పాపాత్ముడైనటువంటి జక్కయ్య కూడా రక్షించబడ్డాడు. దేవుడు పాపాత్మురాలని పిలుస్తూ ఉంటున్నాడు. ఏమన్నట్టు తెలుసా, నేను ఒక అవకాశం ఇస్తున్నాను, రండి 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 అని పిలుస్తున్నాడు. ఆయన చెంతకు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను క్షమిస్తాడు, తన హత్తును చేర్చుకుంటాడు. అందుకనే చాలామంది అంటారు, కొత్త నిబంధనలో మనం చదివితే యూదులందరూ కూడా యేసు ప్రభుని ఫ్రెండ్స్ ఆఫ్ సిన్నర్స్లా చూశారు. పాపులతో జీవించేవాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, దేవుడు అని చెప్పుకున్నాడు, మనిషి కుమారుని చెప్పుకున్నాడు, దేవుని కుమారుని చెప్పుకున్నాడు, పాపులతో స్నేహం చేస్తాడేంటి? ఎస్, ఆయన వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నశించుకున్నటువంటి హృదయాల్ని మార్చడానికి, పాపంతో కొట్టుమిడలాడుతున్నటువంటి హృదయాల్ని తట్టి చేర్చుకోవడానికి. ఇక రాహాబు అనేటువంటి క్యారెక్టర్ని మనం చూస్తే ఎంత అమృతంగా ఉంటుంది అంటే, ఎంత బాగుంటుంది అంటే, ఎంత తీయగా ఆ క్యారెక్టర్ మనకు కనబడుతుంది అంటే, ఆమె యొక్క లైఫ్ పూర్తిగా బహిష్కరించబడింది ప్రజల చేత. ఆమె జీవితం ఒంటరిగా బతుకుతుంది. ఆమె జీవితం ఎలా మార్చబడింది అంటే, జనాలందరూ ఎలా చూస్తున్నారంటే, అరే ఈమె వేశ్య, పట్టణంలో వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి తన ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తున్నటువంటి స్త్రీ. కానీ ఆమె చూపించేటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమె పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే ఆమె పేరు ఉందంటే ఎంత గ్రేట్ అండి. యేసుక్రీస్తు జీనియాలజీ ఫ్యామిలీ ట్రీలో ఆమె కూడా చేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆమె క్రియల చేత చూపించింది, దేవుని చేత మెప్పు పొందింది. యెహోషువ ఆ కుటుంబాన్ని వదిలివేశాడు, దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఎప్పుడైతే వేశ్య కుటుంబం రక్షించబడిందో డైరెక్ట్గా దేవుడు తన కుటుంబాన్ని ఆ యొక్క కుటుంబాన్ని తన కుటుంబంలో చేర్చుకున్నాడు, ఆ కుటుంబాన్ని తన బంధుత్వంలో చేర్చుకున్నాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో చదివితే మనకి యేసుక్రీస్తు ప్రభువు గురించి మరి చెబుతున్నప్పుడు, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అని చెప్పడానికి, ఆ జీనియాలజీ గురించి చెప్తున్నప్పుడు సో అండ్ సో అని చెప్తూ మరి బోయాజు అనేటువంటి మరి బోయాజు దగ్గరికి వచ్చేసరికి ఈ బోయాజు ఎలా వచ్చాడు అంటే, సల్మాను ఎలా వచ్చాడు అంటే రాహాబు అని చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. రాహాబు అనేటువంటి స్త్రీ మనకు కనపడుతుంది. చాలామంది స్కాలర్స్ ఒప్పుకోరు, ఏమంటే ఈ రాహాబు వేరు ఆ రాహాబు వేరు అంటారు. కానీ దేవుడు ఎంతోమంది పాపాత్మురాలుగా ఎంచబడిన స్త్రీలను తన కుటుంబంలో చేర్చుకున్నాడు. కారణం ఏమిటి అంటే, దేవుడు నలుగుపోయినటువంటి హృదయాలను గమనించేవాడు. దేవునికి కావాల్సింది ఉన్నత స్థాయిలో ఉండి, డబ్బు కలిగి, ధనం కలిగి, లోటు లేకుండా ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడే వాళ్ళ గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. దేవుడు కావాల్సింది అటువంటి వారు కాదు. దేవుడికి కావాల్సింది ఏమీ లేనప్పటికీ కూడా ఏదో చెయ్యాలి అని తపన కలిగి, దేవుణ్ణి ఒప్పుకొని ఆయనలో రక్షణ పొంది ఎవరైతే ఆయనలో చేరడానికి ఇష్టపడతారో అటువంటి వాళ్ళని దేవుడు తన కుటుంబంలో చేర్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దేవునికి తెలుసు వాళ్ళ ఎంతగా నలగొట్టబడతారో దేవునికి తెలుసు, ఎంతగా వాళ్ళ హృదయాలు నిలిగిపోయి ఉంటాయో దేవుడికి తెలుసు. దేవుడు అటువంటి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, రండి, కమ్ టు మీ అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావేమో నా ప్రియమైన సహోదరుడా, దేవుడిని పిలుస్తున్నాడు. ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తావు? రాహాబు అనేటువంటి వేశ్య తన కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వార్థంగా ఆలోచించకుండా ఒక ఎర్రని దారాన్ని కిటికీ నుంచి కిందకు చూపించి నేనే ఈ ఉపకారం చేసిందని చెప్పి తన కుటుంబాన్ని రక్షించుకుంది. అందుకు కాబట్టే ఆమె ఉమెన్ ఆఫ్ ద ఫెయిత్, మరి విశ్వాసపు స్త్రీగా మరి హెబ్రీ పత్రిక ద్వారా గుర్తించబడింది. ఆమె ఆ విధంగా తన నీతిని క్రియల రూపంలో చూపించింది కాబట్టే యాకోబు పత్రికలో యాకోబు అంటున్నాడు, అబ్బా ఆమె చూపించిన క్రియల చేత ఆమె తప్పించబడింది కదా, ఆమె విశ్వాసం అంత గొప్పది అని చెప్పేసి మరి చరిత్రకారులు, రచయితలు, మరి దేవుని యొక్క శిష్యులు వెల్లడిపరుస్తున్నారు, వాక్యాన్ని చెబుతున్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఆమె సిన్, ఆమె స్కీమ్, ఆమె సాక్రిఫైస్
ఏ విధంగా ఒక సైన్ ద్వారా, ఏ విధంగా సాల్వేషన్, ఏ విధంగా ఆమె స్టేటస్ మార్చబడింది. అబ్బా ఒకటి కాదండి, ఎన్నో ఎన్నో ఎన్నో. పాపాత్మురాలుగా ఉన్నటువంటి ఒక వేశ్యనే దేవుడు ఆమె హృదయాన్ని కనిపెట్టి, ఆమె నీతిని చూసి, ఆమె విశ్వాసాన్ని చూసి తన కుటుంబంలో చేర్చుకుంటే, తన కుటుంబంలో ఒకదానిగా వేశ్యను చేస్తే, నిన్ను నన్ను ఆయన క్షమించడా? నిన్ను నన్ను ఆయన చేర్చుకునేవాడు కాదా? ఒకవేళ నువ్వు రక్షణ పొంది కూడా ఇటువంటి వేశ్య హృదయంతో నువ్వు ఉంటున్నావేమో. ఈమె వేశ్యే, రాహాబు అనేటువంటి స్త్రీ, కానీ ఆమె ఆలోచన, ఆమె హృదయాలు దేవునికి భయపడే విధంగా ఉన్నాయి. చాలామంది ఇటీవల వేశ్యలు అనేటువంటి పదానికి ఇటీవల వేశ్యలతో ఆలోచించి కంపేర్ చేసి చాలా దూరంగా ఆలోచిస్తూ ఉంటారు. కాదు సుమా, ఈమె వేశ్యే, పేరుకు వేశ్యే. ప్రజలందరూ కూడా వేశ్యలా చూస్తున్నారు, కానీ ఈమెలో దేవుని భయం ఉంది, ఈమెలో విశ్వాసం ఉంది, ఈమెలో నీతిని చూపించే క్రియలు ఉన్నాయి. అది నా దేవుడు చూశాడు. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నా సరే, నీ గురించి దేవునికి తెలుసు. కాబట్టి తప్పులు ఒప్పుకొని ఆ యొక్క పాపపు ఆలోచన నుంచి నువ్వు బయటకు వచ్చి, పాపపు క్రియల నుంచి బయటకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు. ఇదిగో రాహాబు అనేటువంటి వేశ్య ఒక ఎర్రని తాడును కట్టి తన విశ్వాసాన్ని ఏ విధంగా అయితే చూపించిందో, ఏ విధంగా నీ ప్రజలకు ఆశ్రయం ఇచ్చి తన నీతిని వెల్లడిపరిచిందో క్రియల ద్వారా, ప్రభువా ఆ విధంగా నేను ఉండడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తావా? ఇక అంతిమ దశకు వస్తే, రాహాబు అనేటువంటి స్టోరీ ఎండింగ్కి వస్తే, చరిత్ర ఎండింగ్కి వస్తే, యెహోషువ గ్రంథంలో చివరికి ఏమైందంటే, ఆ పట్టణం అంతా కూడా ఆర్డర్ వేస్తాడు దేవుని చేత. ఎప్పుడైతే ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయిందో వాక్యం సెలవిస్తుంది. చూడండి 6వ అధ్యాయము 25వ వచనము. రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతల్ని దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ ప్రాంతమైనా కావచ్చు, ఒక వేశ్యమైనా కావచ్చు, ఇంకా అంతకు మించి నువ్వు పాపాత్ములవే కావచ్చు, నువ్వు ఎటువంటి దశలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒక వేశ్యను దేవుడు తన విశ్వాసాన్ని బట్టి తన కుటుంబంలో చేర్చుకుని రక్షణ ఇచ్చి, తన కుటుంబంలో చేర్చుకుని తన బంధువుల్ని, తన అక్కని, తన చెల్లిని, అన్నదమ్ములు అందరినీ కాపాడాడు దేవుడు. నువ్వు ఉన్నటువంటి స్థితుల్లో ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు వేడుకుంటే, దేవుడు తన కౌగిట్లో నిన్ను చేర్చుకొని తిరిగి రక్షణ మార్గాన్ని నీకు కల్పించి తనలో చేర్చుకోవడానికి, అనగా పరిశుద్ధ సంఘంలో తన రక్తం ద్వారా నిన్ను చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? ఈ స్త్రీ కనాను దేశానికి చెందిన స్త్రీ, కానీ ఇప్పుడు ఎక్కడ నివసిస్తుందంటే ఇశ్రాయేలు మధ్య నివసిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎంత గ్రేట్ అండి, అది ఎంత గొప్పతనం అండి. అది ఒక వేశ్యే ఎంత తెలివిగా ఆలోచించి దేవుని యందు భయభక్తులు కలిగి, చెప్తే అబద్ధం, చనిపోతే స్పాట్లో చనిపోతా, కానీ నేను బతికితే నాకు రక్షణ దొరుకుద్ది, నా దేవుడు నాకు రక్షణ ఇస్తాడు. ఎందుకంటే ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, పైన ఆకాశం అందు దేవుడే, కింద భూమి అందు దేవుడే. అటువంటి దేవుడు నాకు తోడుగా ఉంటే నేను చనిపోయినప్పటికీ కూడా నేను బ్రతుకుతాను, లేకపోతే నా చనిపోయినప్పటికీ కూడా నా కుటుంబం బతుకుతుంది నేను చేసిన ఉపకారం వల్ల అని భావించి ఆమె ఆ క్రియలు చూపించింది, ఆ నీతి కార్యాన్ని జరిగించింది ఆమె విశ్వాసాన్ని బట్టి. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఆలోచించాలి. ఆలోచిస్తే మన జీవితాన్ని వేషుతో కంపేర్ చేసుకుంటే మనం ఎందుకు సరిపోము అనిపిస్తుందా? అయితే ఇంకా మనం మారాలి. ఒక వేశ్యని దేవుడు డైరెక్ట్గా మత్తయి సువార్త జీనియాలజీలో తర్వాత రాహాబు తర్వాత యేసుక్రీస్తు పుట్టెను. క్రీస్తు అను యేసు పుట్టెను. దేవుడికి నచ్చితే ఆయన తన కౌగిట్లో పెట్టుకుంటాడు. ఇంకా ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా నువ్వు అతని కబంధ హస్తాల కింద, దేవుని యొక్క రెక్కల కింద కప్పబడతావు. దేవుడు రాహాబు అనేటువంటి వేశ్యను తన కౌగిట్లో చేర్చుకున్నాడు. కారణం ఏమిటంటే తన బిడ్డలకి ఆశ్రయం ఇచ్చింది, తన విశ్వాసులకి, పిల్లలకు ఆమె ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చిన వెంటనే ఒక ప్రమాణం చేయించుకుంది, ఒక ఎర్రని దారాన్ని చూపించింది. నువ్వు ఎర్రని రక్తంలో కడగపడడానికి సిద్ధంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఆ కలువరి గిల్లో చనిపోయారు అన్నటువంటి వాస్తవాన్ని గమనించి నువ్వు రక్తంలో కడగబడ్డానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడి కూడా వేశ్య సంబంధమైనటువంటి ఆలోచనలో ఉన్నావేమో, క్రియల్లో ఉన్నావేమో, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు, రావాలి. ఒకవేళ నువ్వు సరిగ్గా ఉన్నావని అనుకుంటూ క్రియలు చేసేదానిగా లేవేమో,
దేవుని యొక్క నీతి కార్యాన్ని జరిగించే వారికి లేరేమో ఆలోచించుకోవాలి. దేవుడు ఒక మంచి అవకాశాన్ని రాహాబు అనేటువంటి వేషు ద్వారా మనకిచ్చాడు. నేను ఈ వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తాను పిల్లారా. కానీ వాక్యాన్ని విన్నటువంటి మనమందరం కూడా ఆలోచించుకోవాలి, మనం ఆ విధంగా ఉన్నామా లేమా? ఎంత ధైర్యం అండి! మరణమైనా పర్వాలేదు, పైన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నన్ను తిరిగి బతికించగల దేవుడు. నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇంతవరకు ఎంతో భయంకరమైన జీవితాన్ని గడిపాను, ఒకవేళ చనిపోయినా నా వెనక ఉన్న నా కుటుంబీకులు, నా బంధువులు బ్రతుకుతారు నా వల్ల అనుకుంది. ఈరోజు అటువంటి ఆలోచన మనకు ఉందా? గమనించాలి. అటువంటి ఆలోచనలో మనం ఉన్నామా? మన ఇంటిని, మన కుటుంబాన్ని రక్షించుకునేటువంటి విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఆ యొక్క గొప్ప నరకాగ్ని నుంచి తప్పించబడ్డానికి దేవుడు ఒక మార్గాన్ని వేశాడు. ఏంటంటే ఇంకా రావట్లేదు మీ యేసుప్రభు, మీ యేసుప్రభు ఇంకా ఎంతకాలం వస్తాడు అని అంటారు. మీరు ఎప్పుడు వస్తాడండి? అది జరగదు, మీరు కూడా చచ్చిపోతారు కానీ మీ యేసుప్రభు రాడు అని హేళన చేసే వారి మాటలు బట్టి నువ్వు కూడా ఏకీభవిస్తున్నావా? దయచేసి జాగ్రత్తగా ఉండు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఇంకా వేశ్య లాంటి బతుకులు బతుకుతున్న వారు చాలామంది లోకంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు దేవుని కౌగిట్లో రావాలని, దేవుని కౌగిట్లోకి వచ్చి క్రియలు చూపించాలని, విశ్వాసాన్ని చూపించి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని. కారణం ఏమిటి అంటే ఆ ఉగ్రత నుంచి నన్ను ఎవరు తప్పించలేరు. అప్పుడు ఎంత వేడుకున్న ఉపయోగం లేదు. అందుకే దేవుడు ఆలోచిస్తున్నాడు ఏమిటంటే తెలుసా? ఇంకా మారతారేమో, ఇంకా వస్తారేమో. ఆయన వస్తే దొంగ వలె వస్తాడు. కనురెప్ప పాటున ఎర్రని దారం వలె రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోబడతారు. నిమిషంలో, సెకండ్లో పాటలో ఉగ్రత వస్తుందండి. ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్. కానీ అది కాదు దేవుడు కోరుకుంటుంది. తన రూపంలో చేసుకున్నటువంటి తన బిడ్డలందరూ కూడా తన కౌగిట్లోకి రావాలి, రక్షించబడాలి. ఎర్రని దారం వలె రక్తాన్ని కట్టుకుని, రక్తంలో కడగబడి పరిశుద్ధత అనేటువంటి ఒక కవచాన్ని గృహాల చుట్టూ పెట్టుకొని రక్షణలో ఉండి సంఘంతో ఎత్తబడాలి అనేది మన దేవుని కోరిక. అది చూడడానికి సిద్ధంగా ఉన్నావా? గమనించాలి. దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. రాహాబుకి ఇచ్చాడు, ఆమె ఉపయోగించుకుంది. ఆమె రక్షణ పొందలేకపోయినప్పటికీ కూడా ఆ వేశ్య జీవితంలోంచి మరి యెహోవా అనేటువంటి గొప్ప దేవుణ్ణి ఆమె చూసింది. ఈరోజు నువ్వు యేసు అనేటువంటి రక్షకుణ్ణి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీ పాపాలను క్షమించి, నీ క్రియలను క్షమించి, నీ విశ్వాసాన్ని బట్టి, పాప క్షమాపణ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను పిలిచి రక్షణ గృహంగా నీ గృహాన్ని మారుస్తాడు. దేవుడి మాటలను బట్టి మనం దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ రాహాబు లాంటి వేశ్య జీవితంలాగా మీరు కూడా గడుపుతున్నారేమో, ఒకవేళ వేశ్యలాగా మన హృదయాలు ఉన్నాయేమో, కానీ అక్కడ వేశ్య హృదయం మంచిగా ఉంది. ఆమె రూపాన్ని బట్టి ప్రజలు ఆమెను అసహించుకుంటున్నారు, ఊరికి దూరంగా ఆమెను పెట్టారు. కానీ ఆమె దేవుని హృదయానికి దగ్గరగా వచ్చేసింది. కారణం ఏమిటో మనం ఎంతవరకు నేర్చుకున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె నీతి క్రియలను బట్టి ఈరోజు మనం కూడా మార్చబడాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు ఉన్న ప్రదేశంలో మోకరించి ప్రార్థించండి. దేవుడు మీ జీవితాలను కూడా ఏ విధంగా అయితే వేశ్య ఒక విశ్వాసగా మార్చబడిందో, దేవుడు మిమ్మల్ని కూడా తన విశ్వాసులుగా తిరిగి తన కౌగిట్లో చేర్చుకోవడానికి, తన కుటుంబంలో చేర్చుకోవడానికి, తన సంఘంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మాకు గొప్ప సమయాన్ని ఇచ్చాడు ప్రభువా తండ్రి. ఒక వేశ్య విశ్వాసిగా ఏ విధంగా మారింది, ఒక వేశ్య ఎక్కడో జీవిస్తున్నటువంటి రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఏ విధంగా నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏ విధంగా చేరింది, ఏ విధంగా నువ్వు ఆమెను హత్తుకున్నావు, ఏ విధంగా నువ్వు ఆమెను చేర్చుకున్నావు అనేటువంటి గొప్ప లెసన్స్ మేము నేర్చుకున్నాం ప్రభువా. అంత ప్రభావితం చేసే విధంగా ఆమె క్యారెక్టర్ని ఈరోజు మాకు నేర్పిస్తూ ఉన్నావు తండ్రి. నిజమే, మేము కూడా ఒక ఎర్రని దారము కట్టి మరి తన గృహాన్ని రక్షణ గృహంగా ఏ విధంగా అయితే ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ చూపించిందో, మేము కూడా నువ్వు రాబోతుండగా తండ్రి రక్షణ పొంది తండ్రి మరి మేము నీ రక్తంలో కడగబడిన వారము అనే సాదృశ్యంగా మేము కూడా రక్తంలో కడగబడ్డాము అని చెప్పడానికి ధైర్యముగా మేము కూడా రక్షణ పొంది
మేము కూడా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయము దయచేయమని, అంత మాత్రమే కాకుండా తండ్రి, రాహాబు తన స్వార్థంగా ఆలోచించకుండా, తన ఒక్కదాని కోసమే ఆలోచించకుండా, మరి తన కుటుంబము, తన అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కూడా నాశనం అవ్వకూడదని కుటుంబం కోసం ఆలోచించిన విధంగా మేము కూడా మా కుటుంబం కోసం ఆలోచించి, మేము కూడా మా బంధువుల కోసం ఆలోచించి అనేక మందిని నీ సంఘంలోకి నడిపించే విధంగా మేము కూడా తండ్రి రాహాబు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, రక్షణ పొందిన వారమే ఉన్నట్లయితే ప్రభా తండ్రి, ఇంకా ఏ విధంగా మేము విశ్వాసం ఎదగలము మాకు నేర్పించమని. రాహాబు విన్నది విశ్వసించింది. ఈరోజు మేము నీ వాక్యాన్ని విన్న తర్వాత ఆ విధంగా విశ్వసించి నీతి క్రియలు చేయడానికి మాకు సహాయం దయచేయమని మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రియ సహోదరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకవేళ వేశ్య లాంటి మనస్సు కలిగి పాపపు క్రియల్లో, ఆలోచనలో వాళ్ళు కొట్టుమిటలాడుతూ నీ సన్నిధికి చేరలేక దూరంగా బ్రతుకుతున్నారేమో తండ్రి. ప్రభువా, ఏ విధంగా అయితే రాహాబు నీ సంఘంలో చేర్చబడిందో, ఏ విధంగా రాహాబు రక్షించబడిందో, ఆ విధంగా రక్షించబడినప్పటికీ కూడా దూరంగా ఉంటున్నటువంటి ప్రతి సహోదరుడు నీ సంఘంలో చేర్చబడ్డానికి, నిన్ను హత్తుకుని జీవించడానికి, అరే నేను రక్షించబడ్డానే, క్రీస్తు రక్తంలో కడగబడ్డానే, నేను రక్షించబడిన వాడిని అని గుర్తెరగడానికి సహాయం దయచేయమని. ఒకవేళ రక్షణ పొందకుండా ఉన్నటువంటి ప్రతి సహోదరుడి కన్నీటితో పశ్చాత్తాపడుతూ ప్రార్థించినట్లయితే వారి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుడా తండ్రి, గొప్ప కార్యం మీరు జరిగించండి. వారి పశ్చాత్తాపం మనసును మీరు చూసి, ఒక వేశ్యనే నువ్వు చేర్చుకున్నావే, ఒక పాపాత్మురాలైన స్త్రీనే నువ్వు చేర్చుకున్నావే తండ్రి. కన్నీటితో ఏడుస్తున్నటువంటి ప్రతి సహోదరుడు జీవితము రక్షించబడ్డానికి, మార్చడానికి, నీ వైపు తిరగడానికి వాళ్ళు ఎదురు చూచుండగా, వాళ్ళ హృదయాలు నీ ముందు పెడుతుండగా తండ్రి, మీరే రక్షణ గృహంగా వారి గృహాలు మార్చుమని, అలనాటి ఎరుకోలో రక్షించబడినటువంటి గృహముగా ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి గృహము రక్షించబడి నీ సంఘంలో చేర్చబడి నువ్వు వచ్చే రాకడలో ఆ యొక్క మధ్యాకాశానికి సంఘంలో ఎత్తబడే గుంపులో వారు కూడా ఉండడానికి సహాయం దయచేయమని, ఇంత గొప్ప సమయాన్ని మాకిచ్చి ఈ రాహాబు నుంచి ఇన్ని పాఠములు మాకు నేర్పించినందుకు మరొకసారి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంకా అనేక పర్యాయాలు మేము ఈ విధంగా కూర్చుని నీ వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి పరలోకపు మరి పాఠంలో నేర్చుకోవడానికి నీ పాదాల యొద్ద మాకు సహాయం దయచేయమని, రాబోతున్నటువంటి రాకడ సిద్ధంగా ఉన్నదని, మరి త్వరలో అది రాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మేము గుర్తిరుగుతున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని, మా రక్షకుడును మా ప్రియ కుమారుడును త్వరలో మా కొరకు రాని ఉన్న యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మరింత బలంగా ఎదగాలని కోరుకుంటూ మీ బెన్నీ శామ్యూల్.